సాంబారం కావాలి, కాళ్ళు తర్వాత ఒక చెంబులో నీళ్లు. సాంబారం ఇంకా గిచ్చం ఉంటుంది, ఇంకా సూపర్ ఇంకా సూపర్ మొత్తం తీసేయడం అయితే మన ఛార్జింగ్ బట్టి తీసేసి మా వేరే పెట్టుకున్నాం. సాయి పెట్టుకున్నాం సాంబారం మధ్యలో పెట్టుకోండి. మీరే పట్టాలి. ఆ బియ్యం వల్ల వేయమనండి, మొత్తం వల్ల ఒకసారి చేయండి. ఆ రెండు గురువు తినబెట్టండి. ఆ గురువు తినబెట్టేసండి. నీవు గాయత్రి ఉపదేశం చేయడానికి అని అడుగుతాడు. కాళ్ళు కడిగి దండం పెట్టి నాకు గాయత్రి ఉపదేశం చేయమని ఆయన అడుగుతాడు. అట్లా అడగడానికి నీ కాళ్ళు కడిగి బతలాడతాడు. రిక్వెస్ట్ మామనా కాలు పెట్టిన కాలు పెట్టుండే నీళ్ళ చెంబు అబ్బాయికి ఇచ్చేయండి. ఎడమ చేతితో చెంబు పట్టుకో. కడుగు మంచిగా కాలు కడుగు. అంటే ఎడమ చేతిలో కొడు చేతితో కడిగేసాను. మంచి కడుగు చుట్టూ కడిగేసి ఎంత కలిగినా మంచిగా నీళ్ళు మంచిగా నెత్తి ట్రైనింగ్ కాలేదు. ఒకసారి మంచిగా నీళ్ళు పోయి మొత్తం సరే సార్ అన్ని పక్కన పెట్టేసి పల్లె
మీరు 2 కాళ్ళు ముంగడ పెట్టండి. 2 కాళ్ళు పట్టుకోవాలిగా. సావిత్రి సావిత్రి భో గో అనుబ్రూహి అనుబ్రూహి అవదేశి మళ్ళీ ఇప్పుడు ముసుకేసేసి గాయత్రి ఉంటుంది ముందు అయితే రోజు ఇక్కడ ఎక్కడ జరగాలి అయితే మొదలు వాచుంటే అక్కడ పెట్టావు అదే క్లాస్ నాకు ఏం చేస్తారు చోరు కూర్చేటప్పుడు ఉంటారు ఏం ఉండదు గాయత్రి అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. ఇప్పుడు బ్రహ్మణ బ్రాహ్మణ ఆనిస్థ ఆరిస్త వదిలేసి దండం ఉండాలి. ఇంకా బయట దండం ఉంది తీసుకో. బాలాజీ బాలాజీ దాంట్లో జాగ్రత్త పడ్డారు. మోతు ఉన్నాయండి బొమ్మ మోతు ఇక్కడ ఇది ఒక జాగ్రత్త పెట్టండి. ఫోన్ అంటే మాట్లాడుతుంది అక్కడ ఫోన్ ఇది మాట్లాడలేవా ఫోన్ మాట్లాడతాను అక్కడ కొంచెం మంచిగా స్ట్రైట్ ఉన్నది ఒకటి స్ట్రైట్ ఉన్నది చేసి దాన్ని జాగ్రత్త పడ్డ కట్టు. అది ఇక్కడ కాలేదు దాన్ని జాగ్రత్త పడ్డ కట్టు. తగ్గాలి చేసిరా కొమ్మలకు దీక్ష వేద పాఠశాల చదువుకునే వారు వెంకట భిక్షాటన చేసేవారు. దీక్ష పాములు కానీ అట్లాంటి ఆకులు కానీ రక్షణ పాములు ఏం చేస్తారు వాళ్ళ తెలుగుకి కట్టేవాళ్ళు. వాళ్ళకి దీక్ష అంటే అది బ్రహ్మ వాళ్ళకి సన్యాసి దీక్ష బ్రహ్మచారి దీక్ష. ఇంకా మండలకి ఒకటి 2 ఉంటాయి. ఆగలే తీసుకున్నారు ఇదివ్వండి పైసా. రెండు ఒక 2 ఇవ్వండి చాలు. 2 చాలు. 2 చాలు కంటే నిజాన్నట్టే ఉన్నాయి ఇక్కడ అధికారం లేదు. చిన్న మందకి దానికి మనకి ఇచ్చేది అది చిన్నమాడకి పక్కన అది ఏమని ఏమని చూసా అది ఎక్కే కదా కొన్ని
మీరు తీసుకోండి ఆచార్య మీరు తీసుకున్న అబ్బాయికి ఇచ్చేయండి లేచిన పనిగా ఉదాజుషా స్వాదిశో ఓషధీనామృతేనోత్పర్జన్యస్య యుష్మేనోదస్తామృతాను ఉత్తరైర్ ఆదిత్యముపతిష్ఠతే అది సూర్యుని దండం పెట్టి ఇక్కడ నుంచే నమస్కారం చక్రముచ్చరదు పశ్యేమ శరదశరం దీవేం శరదశరం నందామ శరదశరం మోదామ శరదశరం భవామ శరదశరం శృణవామ శరదశరం బ్రహ్మవామ శరదశరం అజీతాస్యామ శరదశరం జోచ సూర్యం దృశే మధ్యలో కూర్చోవచ్చు దండం పెడతాను సినిమా దాటిన కావచ్చు అవును సినిమా ఇట్లా చెప్తాను సినిమా ఇట్లా దగ్గర పంపుతుంది ఇంకా నీళ్ళకి మంచిగా వస్తుంది అది ఎందుకు వేస్ట్ ఇంకా మామ ఇంకా సూపర్ వస్తుంది అగ్నికార్యం హరిష్యే ప్రజా ప్రజా భూయాసం వీరో వీరైస్వచ్చావచ్చదా బ్రహ్మచారి పరిమృత్య అలంకృత్య సకినాలు పెట్టి చుట్టూ అగ్నయే నమః అగ్నే నమః మెరుండా తీసుకురండి సకినాలు ఇక్కడ సకినాలు అట్లా సకినాలు అంటే కూర్చోండి ఎక్కడ నిలబడాలి కూర్చుంటారు కూర్చోండి బయలు ఇట్లా లోపల రండి లేచిన వాడు కూర్చొని అదే గడ్డలు చేయండి ఒకరికి అగ్నయే నమః ఉదాశనే నమః అటు ఇటు తిరుగు దేవముఖాయ నమః సప్తజగ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః పక్కన చక్రాలి ఓం అగ్నజే నెయ్యి వేసేది తీసుకోమని ఓం అగ్నజే గతమాహారజం ప్రదపే జాతవేదసే ధాతుమగ్నేయమిదాసమిత్యత ఏవం మామాద్యావృత్తిదాసన్యా
वेदया ब्रह्मा ब्रह्मचारी ब्रह्मचारं अग्नेरविदमाहारते जातवेदसे यथात्मके समिदारविचेदमामाजि जवर्तता स्वाहा अग्नय इदं नमः एषोऽस्य दिशि मयः स्वाहा अग्नय इदं नमः समिदसि समेदिशि मयः स्वाहा अग्नय इदं नमः तेजो तेजो मयते स्वाहा इदं नमः एदाते यज्ञेन विद्मया वर्तस्पदाप्याजस्पदाप्यानो भूयानवाप्यायमानश्च स्वाहा ओयो माग्ने भागिनो दन्तपदा भागं जिगीरस्य भागवतेनं कृमावज्ञे भागिनं स्वाहा सविधमाधाय आग्ने सर्वप्रदा भूयारच्च स्वाहा भूस्वा स्वाहा अल्पमग्रस्था यत्ते अग्ने तेजस्ते नांगे जस्ते भूयास्ते जस्ते यस्मे वर्चस्ते नमस्ते हरे मयि मेधां मयि प्रजामयि यज्ञस्ते ज्योतिषादमयि मेधां मयि प्रजामयि दधातमयि मेधां मयि प्रजामयि सूर्यो भ्राजो दधातु राजजन जगत्ते कश्यपस्कृत्यायं यदेवानां त्यायं तन्मे स्तुत्यायं ब्रह्मायो लाडा भक्तस्कन्धे जयकाले गुरुयात कुछ मेधावी कुछ नो बेटे मेधावी भूयादं मेधावी भूयादं तेजस्वी भूयादं तेजस्वी भूयादं वर्चस्वी भूयादं ब्रह्मवर्चसी भूयादं आयुष्मान भूयासं अन्नादो भूयासं यशस्वी भूयासं सर्वसमुद्धो भूयासं पुरस्तादित्या रुद्रावसवः समिन्धदामुरब्रह्माणो वसुनीत यज्ञैः वेदस्पन्दनो वर्धयस्वसत्याः सन्वीजमानस्य स्वाहा नमस्कार जब स्वस्ति श्रद्धा मेधा यशः प्रज्ञा विद्या बुद्धि श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमः बोलो कुर्चोगिला पట్టుకో चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आंगीरस बालहस्पत्य भारद्वाजस त्रयानुषेय प्रवरान्वित भारद्वाजस गोत्रः आपस्तंभ सूत्रः कृष्ण यजुशाखा अध्यायी नित्य మొత్తం మృణాల్ కేతన్ శర్మ अहम भो अभिवादये चित्र अक्षत्र निलु वदस्मरे अनेन यथा ज्ञानता अग्निकार्य भगवान सर्वात्मा ज्ञान सत्तेनाद केंद्रापनमस्तु మననే చక్కడ కూర్చొని స్థానంలో నువ్వు ఏవమన్య స్థితారణ్యాదేహానా హృత్య కూర్చో మీరు చెప్పండి బ్రహ్మచార్యసి నువ్వు చెప్పు కేతన్ బాఢం బ్రహ్మచర్యం పాటించమని చెప్తున్నాడు అంత తెలుసా బ్రహ్మచర్యం అంటే నిష్ఠతో ఉండాలి నియమతో ఉండాలి ఇంద్రియ నిగ్రహం ఉండాలి టీవీ చూడొద్దు ఏంది ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి టీవీ చూడొద్దు
అట్లా ఉంటావా అని అడిగితే బాడం ఉంటా అని చెప్తున్నావు. మీరు చెప్పండి. అపోషాన అపోషాన అబ్బా. అర్థం తెలిసినాక వాగ్దానం చేయి. ఏందో చెప్తాను పూర్తిగా వాగ్దానం చేస్తే ప్రయోజనం లేదు. వాగ్దానం ఎంత కష్టం తెలుసా? ఎలక్షన్ ద్వారా రాజకీయ నాయకులు గెలుస్తారు, గెలిచే ముందు వాగ్దానాలు చేస్తారు, గెలిచినాక నిలవకపోతే ఎంతలో లేదు అవగట్లయితే నీ పరిస్థితి అని భారం భారంలో పోతుంటే అంత ఏమడుగుతున్నాడంటే అపోషాన అంటే నా అనుమతి లేనిది మంచి నీళ్ళు కూడా రావద్దు అంటున్నాడు మీ నాన్న. ఇప్పుడు పాడవను ఆయన మంచిగా తాగాలన్నా ఒక గ్లాసు నీళ్ళు తీసుకుంటూ నీళ్ళు తాగవస్తా నేను పర్మిషన్ ఇస్తావా అని అడగాలి, అడిగి తాగాలి. ఇప్పుడు పాడవని సాధ్యమవుతుంది నీకు అట్లా బయటికి వచ్చినప్పుడు ఉన్నప్పుడు అట్లా అడుగుతావా? ఏ పని చేసినా అడగాలి. మీరు చెప్పండి. కర్మకురు ఇప్పుడు ఏ పేరు కర్మ అంటే ఉపనయనమైన వారికి అనేక సంస్కారాలు ఉంటాయి. రోజు హోమం చేయాలి, పొద్దున సాయంత్రం రోజు చేయాలి. అలాగే పొద్దున మధ్యాహ్నము సాయంత్రం 3 సార్లు సంధ్యావందనం చేయాలి. ఇది కర్మ అంటారు. కాలేజీ 2 7 కాలేజీ 2 నువ్వు దుబాయ్ 2 చేయాలి. అది కర్మ కూడా అది చెప్తాను అట్లా. కర్మ అంటే అయ్యో నా కర్మ కాలుతాను. కర్మ అంటే పని అని అర్థమైంది కదా? చేస్తావా అన్నాడు అంటున్నాడు. కాలేజీ పోయినప్పుడు చేస్తావా? నువ్వు కాలేజీ పోయినప్పుడు సజ్ఞాన పాత్రలు దోతి పట్టుకో కాలేజీ చెప్పుకోవాలి. 12 కానీ టక్కన కాలేజీ చదువుకోవాలి. నువ్వు ముస్లింలు చూసి రావాళ్ళు నమాజ్ అయిందంటే వాళ్ళు 7 టక్కగా కాలట్టుకుంటారు, చోటు పెట్టుకుంటారు, చేస్తుంటారు. వాళ్ళకి నియమం అట్లా మనకు నియమం ఉన్నది. మనం నవ్వుతే ఎట్లా అట్లా వాడం అయిందా? మా సుషుప్తా అంటే వాడం ఏంటంటే అర్థం తెలుసా? ఏమైనా సరే అర్థం చేసుకున్నాక వాడమని వస్తున్నావు అట్లా వాడమని మారుతుంది మరి. సుషుప్తి అవస్థ అంటే ఎప్పుడు పడతప్పుడు నిద్రపోవద్దు. నిద్రపోకంటున్నారు. ఇష్టం ఉన్నట్టు లేచు ఇష్టం అంత సహజం కాదనమాట. అంటే ఏమో బాడం మధ్యాహ్నం పూట నిద్రపోవద్దు అంటున్నారు ఆయన. అంటే ఏమంటావు? బాడం ఎన్ని గంటలకు లేస్తావు నువ్వు? మీ నాన్న ఎన్ని గంటలకు లేస్తావు? ఆయన కన్నా ముందే నువ్వు లేవాలి. ఆయన పడుకున్నాక పడుకోవాలి. మీ నాన్న పడుకున్న మంచి ఆయన కాలు వచ్చి ఆయన సేవ చేసి నువ్వు పడుకోవాలి. అక్కడ పడుకుంటావా అని అంటున్నారు. పడుకుంటా అట్లా అనమాట. చెప్పండి మీరు. భిక్షాచర్యంచరా భిక్షాచర్యంచరా చెప్పు. ఏం పాడం? భిక్షాచర్యంచరా అంటే రోజు గిన్నె పట్టుకొని ఈ అపార్ట్మెంట్ లో ఎంత మంది ఉన్నా అంతమంది ఇంటికి పట్టుకొచ్చుకోవాలి. దగ్గర ఎన్ని రోజులు పెళ్ళి ఎక్కడ ఉన్నది నీకు దీక్ష. నీ దీక్ష చూడంగానే ఇస్తారు. భగవతి భిక్ష అది అనగానే నేను ఇట్లా చూస్తారు. అమ్మ వచ్చిన వారు మంచివాడే అని తెచ్చిస్తారు. నువ్వు అట్లా ఓ కూడా భిక్ష తెల్లారని పల్లెరా అని నువ్వు చేస్తారు. ఇట్లా పోయినా అనుకో ఇస్తారు అట్లా. కాబట్టి మీరు అన్నం పెట్టొద్దు రాత్రి నుంచి. పెట్టొద్దుగా మరిగా పో అనాలి. చేతి కిందించి పో అని అట్లా అంటేనే మరి నడుస్తుంది. బాఢం అన్నావా? ఆచార్య ఆధీనో భవ. పెద్దల మాట వినాలి అంటున్నారు. వింటావా? సత్యమేనా? ఒక జోలి కట్టి భిక్షకు ఇవ్వండి
మృణాల్ చూడు కాదది ఇప్పుడే తీస్తాడు క్లారిటీ వస్తుంది అంటే బ్రైట్నెస్ ఎక్కువ చేస్తే క్లారిటీగా వస్తుంది దివ్య వస్తుంది మాట్లాడతామా అయ్యో అంటే మాట్లాడు బాగున్నా దివ్య దివ్య వాళ్ళు చెప్తారని మాట్లాడు చిన్నదైతే నాకు సిగ్గు భయం అబ్బో బియ్యం తీసుకున్నాం ఏంటి ఫోన్ తెగ ఛార్జింగ్ పెడతారు అనుకుంటే వాళ్ళు పెడతారు ఓన్లీ ఛార్జింగ్ రోజులు పెడతారు ఇప్పుడా నా ఛార్జింగ్ లేదు ఇప్పుడు ఏమో వాళ్ళు ఆడుతురు కదా ఆడుతుర్రా అదే అదే పెద్ద కట్టు కూర్చొని తింటారు ఎవరు శ్వేత అవునా చెల్లెలు వచ్చినాక తింటారు గాంధానికి ఆడం ఆయన వెనుక వెనుక వీడియో ఎంతమంది ఉన్నారు భిక్షకు అవి సరిపోవు అందరం వేసుకొని అన్న అందరం వేయాలి అందరూ 3 సార్లు కూర్చోవాలి. ఇప్పుడు కూడా అడిగితే వచ్చింది ఇంటూ పెట్టిన మళ్ళీ వీడి ఒక్కొక్కరు 3 సార్లు అల్లి 3 సార్లు ఇస్తారు మిగతా అందరూ ఒక్కొక్కసారి ఏం వస్తుంది అబ్బా పైసలు కూడా వేయాలి. ఉట్టి బియ్యమే వేయకూడదు పైసలు వేసుకోవాలి వేసుకో వేసుకో అట్లా వేసుకో ఇది ఎనభై వదిలించుకో ఇది ఇట్లా దూరం పట్టుకో చేతులు పట్టుకో మంచిగా బరాబర్ వేసారు మీరు కూర్చోండి పడుతుంది కూర్చోండి ఫస్ట్ తల్లి వేయాలి తర్వాత తండ్రి బియ్యం రావాలి పైసలు కూడా పైసలు వేయాలి తల్లి ఎక్కువ వేయాలి మాతృభిక్ష వెండి గిన్నె పెడతారు దాని కాబట్టి వెండి తగ్గట్టుగా 3 వేయాలి వెండి కింద రావాలి వెండి గిన్నె వచ్చేట్టుగా వేయాలి 500 1000 వెండి గిన్నె ఉట్టిన వస్తుంది అది సరిపోతాయి అక్కడ పెట్టు మాతృభిక్ష బ్రాహ్మణులకు పోతుంది మాతృభిక్ష బ్రాహ్మణులకు మీద అన్ని మీకు పెట్టుకొని చాలా బియ్యం కలిపి అట్లా నేను చెప్తాము 500 రూపాయలు చేతిలో పెట్టుకోగలిగే 500 ఆయన ఇచ్చేట ఆయన ఇస్తాడు మీరు వెండి ఇచ్చారు కదా డబ్బులు ఆయన బంగారం ఇస్తాడు నిలబడు ఆయన నిలబడతారు మీరు కూడా మరి నిలబడు మీ సౌకర్యం అది సౌకర్యం గురించి నిలబడు నువ్వు ఆ ప్లేట్ పట్టుకున్నా కొడుకో పెట్టుకో కొడుకో పెట్టుకో మీరు నిలబడండి ఒక్క తల్లికి నమస్కారం మనకు వస్తుంది తల్లి తండ్రి ఇద్దరు నమస్కారం చేయాలి ప్లేట్ పట్టుకొని చెప్తా పైసలు మీ చేతులు పట్టుకోండి ఆయా ప్లేట్ నువ్వు దండం పెట్టు ఇట్లా చెప్పు భవతి ఎవరు చూసి అంటున్నావు అమ్మని చూసినా ఎందుకంటే భవతి అనేది స్త్రీలకు కాబట్టి తల్లిని చూసి భవతి భిక్షాంతి అట్లా చదువులో పట్టుకో అమ్మ మీరు నువ్వు కొంచెం దగ్గర ఆ కుడుకతోటి బియ్యం తీసుకొని పైసలు కలిపి అలా వేసా కొంచెం కొంచెం మళ్ళీ చెప్పు భవతి భిక్షాంతి కుడుక పట్టుకోండి కుడుకతోటే అట్లా వేసిన ప్రధానుడు భవతి భిక్షాంతి నువ్వు అంటే నిలబడతావు అట్లా నాన్న దిక్కు మీరు కూడా పైసలు పట్టుకోండి
పైసలు పట్టుకుంటారే మళ్ళా నీకు 500. మీ భవాన్ భిక్షాం దేహి. భిక్షాన్ భగవాన్ భిక్ష దదాతు. ఆడోళ్ళని ఒక తీరుగా అడగాలి, మొగోళ్ళని ఒక తీరుగా అడగాలి. భగవాన్ భిక్ష దదాతు. భిక్షాన్ భిక్షాం భిక్షాం దదాతు. 3 సార్లు భవాన్ భగవాన్ భిక్షాం దదాతు. ఇంకొకసారి భవాన్ భగవాన్ భిక్షాం దదాతు. దదాతు. వీడియో తీరా ఇప్పుడు మేనమామలు, బాబాయిలు, పెద్దనాన్నలు, తాతలు, మా బాబాయ్ దగ్గర మీరు ముంగడి పోయి మీరే ముంగడి బాబాయ్ కన్నా పెట్టి భవాన్ భగవాన్ భిక్షాం దదాతు. తర్వాత బాబాయిలు, మామలు, తాతలు అందరి దగ్గర ఒక రౌండ్ కొట్టించుకోవాలి. బియ్యంతో సహా పెట్టాలి. గుడికాల వేయకండి, గుడిక పట్టుకోండి. ఒకటేసారి అందరూ రెడీ పెట్టుకోండి. మీకు వచ్చినాక చదువుకోకూడదు. ఓ చిట్టి వీడియోది ఉడక తినేసేసి రైట్. ఒకటే సార్ రండి. పట్టుకొని పైసలు దాన్ని వేసేసి భవతి భిక్షాం దేహి. దాన్ని వేసి ఇప్పుడు ఇక్కడ పెట్టేసి రైట్ రావాలి. అందరి దగ్గర లైన్ పట్టిగా అందరి ముందుకు అందరి దగ్గర భగవాన్ భిక్షాం దదాతు. కలెక్షన్ బాగా తీసుకురా. అడుగు మళ్ళీ భగవాన్ భిక్షాం దదాతు. అయ్యో పైసలతో బాగా వేసారు అంతే. డబ్బులు వేసి అంతే. ఏమైనా పైసలు మారి భవతి భిక్షాం అయితే దేహి. బ్రహ్మచారికి పైసలు ఇస్తారా? పైసలు ఇస్తే ఆయన పెళ్లి ఖర్చులు పెడతారు. అంతే. అడు మళ్ళీ భవతి భిక్షాం దేహి. మాది వెంకటేష్ ఆ భిక్షమే అంటే ఆమె దేశంలో ఆయన ఇష్టం చేస్తావు ఇంకోటి అయితే తొందరగా టైం చేస్తాను భగవాన్ భిక్షాం దదాతు. పెళ్ళైతేనేమో ఫోటోలు భవతి భిక్షాం దేహి. తలవరాలు టైం అంతా అవుతుంది. భవతి భిక్షాం దేహి. నీకెప్పుడు మరి పెళ్ళప్పుడు ఎవరు నేను చేసుకో చేసుకో పిలుస్తావా చేసుకుంటా ఏమవుతుంది ఏ మ్యారేజ్ అవుతుంది ఏ మ్యారేజ్ని బట్టి చెప్తా భవతి భిక్షాం లేకపోతే బియ్యమే బియ్యమే పెళ్ళిళ్ళు అయినా లేదు భవతి భిక్షాం దేహి. ఎవరైనా ఎత్తుకోవచ్చు వెయ్యి 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 తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ రావాలి. బియ్యం మళ్ళీ 10 రూపాయలు ఇచ్చిన తర్వాత భవతి భిక్షాం దేహి. ఇంకెవరున్నారు రావాలి. భవతి భిక్షాం దేహి. ఇంకా వచ్చిందా అయిపోయిందా? ఏమి ఇప్పుడు అక్కడనే ఎక్కువ హైదరాబాద్కి వస్తాం. ఎవరి కార్యక్రమం 5 హైదరాబాద్లో ఉంటాయి. బ్రాహ్మణులు 50 మంది నమ్ముకొని మనం బతుకుతాం.
అదే భిక్షణ అంటే అంటే ఊళ్ళో పోవాల్సి వస్తుంది. అదే అందుకే అసలు ఆయన బ్రహ్మచారి కదా అట్లనా బ్రహ్మచారి కదా ఇంకా ఇంకా నేర్చుకున్నాను బాపు రమ్మని ఇక్కడ ఉన్న బాబాయ్ అయిపోయావా నేను అదే అనుకున్నా అందుకే పిలవలేదు అంత చీమ చీరలు మా చీర అడుగు భవాన్ ఏం నీ వస్తుంది అది బియ్యం వస్తుంది కొంచెం మస్తు 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 మైక్రోసాఫ్ట్ ఏమైనా ఉందా అయిపోయారా అయిపోయారు అరే బ్రహ్మచారి భవాన్ భిక్షాం దదాతు భవాన్ భిక్షాం దదాతు బియ్యంతోనే గాలబాయ్ సెవెన్ వాళ్ళిద్దరు అయిపోయారా అది ఉన్నారా ఇంకా వాటర్ లేవన్నా ఉన్నట్టేనా అందరు అయిపోయినట్టే మధ్యలో కూర్చో మళ్ళీ అడవా పొద్దుగాల 5 గంటలు ఎవరైనా వచ్చిన వాళ్ళు కట్నాలు బట్టలు బట్టలు పెట్టేవాళ్ళు ఫస్ట్ పెట్టుకోండి. వచ్చిన వాళ్ళు చుట్టాలు బంధువులు మీ అందరికి స్వామి అవి తర్వాత నాకట్టు పోతుంది కదా వచ్చిన చుట్టాలు బట్టలు కానీ ఏమైనా ఉంటే ఇప్పుడు అందరూ ఆశీర్వదించాలి. అబ్బా అక్క వద్దు జడ పెద్ద వచ్చి చెప్పు కదా ఒక తిట్టు తిట్టు కూడా ఒకటి నన్ను ఎందుకు చెప్పు తినలేదు పైకి పైన పైన ఇది వెళ్ళాము మేడో వస్తుంది అవుతుందా అవుతుందా పట్టుకో నేను కొట్టు బొట్ట ఎక్కడ పెడతారు పెట్టు పట్టు పడుకో నువ్వు పెట్టు నువ్వు వెళ్ళు ఆ మిషన్ ఏదో
ఇద్దరు పట్టుకొని పల్లెది వాటి పల్లెంది 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 పల్లె కింద పెట్టు ఫోటో శాంత వచ్చినప్పుడు మనకి కాళ్ళు పొడుగు ఉండి మనిషి పొడుగు ఉండి మనకి ఎటు ఇంట్లో మెస్లు కాళ్ళు సాయం చేసినప్పుడు చూడు అయినా అందరూ పెట్రోల్ వైకి ఎవరన్నా ఎవరు లేరా మంగళారతి ముట్టించుకోవాలి మాదేవి మంగళ మళ్ళీ పక్కన పెట్టేసుకోండి గడవి అట్ట మొత్తం ఇంకా భిక్ష వేసిపోతారు భౌతిక భిక్ష చేస్తే ఇట్లా బియ్యం వేసిపోతారు అంటున్నా ఆయన కూడా ఇంత భిక్ష వేసిపోతారు ఆయన కూడా రమ్మరా ఒక జర మంగళ జర భిక్ష వేసిపోతారు కొలికి పెట్టకరా పొడుగుండే ఇట్లా సేమ్ ఇట్లా పెట్టుకో ఇక ఎందుకు పసుకుంటాను జెండా పట్టుకో ఇట్లా ఇక ఆ బియ్యం తీసుకుని అదే భగవాన్ భిక్షాన్ దదాతు నా లేచిన అయిపోతుందా సరే అక్క చిన్న నువ్వు వస్తుందా దగ్గర పెట్టు ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు వద్దులే ఆయన వరకు లెక్క అమ్మ తీసుకుంటావు ఇప్పుడు కాదే బట్టలు పెట్టాడు ఇప్పుడు వాడు అది పోతారు కదా బియ్యం పోతారు కదా వాళ్ళు తెచ్చినట్టు
తీసింది దాంట్లో నువ్వు బా. నువ్వు శీఘ్రం. ఇద్దరం కంటే మంచి కూర్చో. కింద ఒక్క నిమిషం వాళ్ళు వస్తారు వాళ్ళు. రాని. మనం ఇంత- మన కింద నచ్చరాను